నమస్తే డాక్టర్ వెంకట చాగంటి గారు. ఋగ్వేదంలోని 10:59 6వ మంత్రంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మంత్రం ఉన్నదా తెలుపగలరు? ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఇప్పుడు ఆయన ప్రశ్న విన్నారు కదండి. ఆయన పేరు చెప్పుకోలేదు, కానీ ప్రశ్న అయితే స్పష్టంగా ఉంది. కొద్దిగా వేగంగా చదివాడు. సో అదేంటంటే, ఋగ్వేదము 10వ మండలము 59వ సూక్తము 6వ మంత్రంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మంత్రం అది అని చెప్తున్నారు. మరి అది ఆ, అదిలో ఉందా లేదా అని ప్రశ్న. సింపుల్ సమాధానం నో, లేదు. సరే, ఎలా, దాని అర్థం ఏంటి మరి అని మీకు అనిపిస్తుంది. అర్థం ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి, ఇదండి మంత్రము. దీనికి దేవత అసునీతి. అసునీతి. అసు అంటే ప్రాణం అనమాట. సో అసునీతే అని మనకి ఇక్కడ మంత్రంలో స్టార్ట్ అవుతుంది. సో పద విభజన ఇక్కడ ఇచ్చాను. అసునీతే పునః అస్మాసు చక్షు పునః ప్రాణం ఇహ నహ దేహి భోగం. జ్యోక్, ఇక్కడ భోగంతో ఒక చరణం అయిపోతుంది. జ్యోక్ పశ్యేమ సూర్యం. సో జోక్ పశ్యేమ రెండు కలిపి ఉంటుంది అన్నమాట. జోక్ పశ్యేమ సూర్యం. ఉచ్చరంతం, దీన్ని కలిపితే చరంతం కలిపితే ఉచ్చరంతం, చాకి చావత్తు వస్తుంది అనమాట. ఇక్కడ ఇది సంధి ఏర్పడుతుంది అనమాట ఇక్కడ. సో అనుమతే మృళయ నహ స్వస్తి, ఇది మంత్రం అనమాట. సో దీని అర్థం ఏంటి అంటే నెక్స్ట్ పేజీలో ఇచ్చారు. హే అనుమతి అనునీతి, హే అసునీతే. అసునీతి అంటే ఏంటి అంటే, అసు అంటే ప్రాణం, అసునీతే అంటే ఏంటో అర్థం చెప్తాను. యముడు అనమాట. కానీ ఇక్కడ స్త్రీలింగంలో చెప్పబడింది, అందుకే హే అసునీతే. ఇది సంబోధనా ప్రథమా విభక్తి అనమాట. ఈ లోకంలో మరల మాలో ప్రకాశమును మరల ప్రాణమును మాకు ఇమ్ము అని చెప్తుండే. శరీరాన్ని కానీ సుఖాన్ని కానీ భోజనాన్ని కానీ ధనం కానీ ఇవన్నీ కానీ మాకు ఇమ్ము అంటున్నాం. భోగం అంటే శరీరము, సుఖము, భోజనము, ధనం ఇలాంటివన్నీ అర్థాలు వస్తాయి అన్నమాట. సో అవి ఇమ్ము అని కోరుకుంటున్నాం. రెండో చరణంలో ఏం చెప్తున్నాం అంటే, నీ యొక్క సమ్మతితో చూచదము. దేన్ని? సూర్యుడిని ఎప్పుడు ఉదయం కాలం ప్రాప్తించుకొని మా కొరకు మాటి మాటికి శుభంను ఉంచుము. సో మాటి మాటికి శుభాన్ని ఉంచమంటున్నాం. సూర్యుని ఉదయం కాలమే ప్రాప్తించుకోవాలంటున్నాం. అంటే రాత్రి నిద్రపోయిన తర్వాత ఉదయం కాలం లేవాలి మేము. నిద్రలో అట్నుంచి అటే పలాయనం చిత్తగించకూడదు అని కోరుకుంటున్నాం అనమాట. కోరుకుంటూ హే అసునీతే అని చెప్తూ స్టార్టింగ్ అలా చెప్పుకుంటూ ఈ మంత్రం చెప్పబడింది అనమాట. సో దీని మొత్తం అర్థం మీకు ఇదండి. సో దీనిలో ఎక్కడ ప్రాణ ప్రతిష్ఠ, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ లేదు. లేదుగాక లేదు. అయితే ఇందులో ఏంటంటే ఇది, మరి దీని అర్థము ఇంతేనా, ఇంకేమన్నా ఉందా అని అంటే ఇంతేనండి అర్థం. అలా కాదండి, పదచ్ఛేదన చేసి వ్యాకరణ వాక్యంగా ఇవి చెప్పగలుగుతారంటే చెప్పగలుగుతాను, ఇప్పుడు చెప్తా కూడా. ఎందుకంటే మీరు పండితుల దగ్గర తీసుకెళ్ళాలి కాబట్టి. అయితే ఇక్కడ దాకా అర్థం చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఆపేయచ్చు. మిగిలిన వ్యాకరణము అవన్నీ కూడా అసలు ఏమిటి, దాని పద్ధతి ఏమిటి అని తెలుసుకోవడం అంటే కొద్దిగా మీకు కష్టం అవుతుంది. అంటే పదచ్ఛేదన చేసి సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, మళ్ళీ కఠినంగా కాకుండా. అదే కనుక మా యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే కఠినంగా నేర్చుకోవాల్సి ఉంటుంది అవన్నీ కూడా, ఎందుకంటే ప్రతిదాన్ని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మీరు పండితు తీసుకెళ్ళడానికి నేను పదచ్ఛేదన చేసి మొత్తం దాని యొక్క అన్వయం కూడా చూపిస్తాను. మీరు చూసి మీరు దాన్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళచ్చు, మీరు కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ దాకా ఈ అర్థంతో సరిపోతుంది అనుకుంటే మానేయచ్చు, ఇంకా ఆపేయటం, చూసేయడం ఆపేయచ్చు, లేకపోతే కంటిన్యూ అవ్వండి. సో ఇది అర్థం అనమాట. సో మనము అసునీతి అంటే యముడు అనమాట. సో కాబట్టి స్త్రీలింగంలో యముడు అనమాట. సో స్త్రీలింగంలో యముడు ఉంటాడంటే ఉంటాడండి. పరమాత్మకి స్త్రీలింగ, పుంలింగ, నపుంసకంగా మూడు లింగాల్లోనూ ఆయనకి పేర్లు ఉన్నాయి. సో ఇదనమాట. ఏ అసునీతే. సరే, ఎట్లా అర్థాలు వచ్చినాయో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ చరణంలో అసునీతే తీసుకుంటున్నాను, ఇక్కడ ఎర్రగా ఇచ్చాను. సో దట్ ఈ రెడ్ కలర్లో ఏది కనిపిస్తే దాని అర్థం చెప్పుకుంటున్నాను. అసునీతి అంటే, అసునీత అంటే పుంలింగ శబ్దంలో ఆత్మల ప్రభు అంటే యముడు. సో అసునీత నపుంసకలింగంలో అయితే ఆత్మల లోకం. అసునీతి స్త్రీలింగం, మృతుల నాయకి స్త్రీ. సో చనిపోయిన వాళ్ళకి నాయకి అనమాట. సో అసునీతి దేవత ఇక్కడ. సో దేర్ ఫోర్ ఆమెనే తీసుకోవాలి ఇక్కడ మనం. సో అసునీతే అంటే ఇది అసునీతి శబ్దము ఏకవచన సంబోధన విభక్తి. అనగా హే అసునీతే అని పిలుస్తున్నాం, చెప్తున్నాం, సంబోధించి అడుగుతున్నాం అనమాట. హే అసునీతే అని అర్థం. సరే, ఇప్పుడు పునః అస్మాసు. పునః అంటే మళ్ళీ, మరల, అస్మాసు అంటే మాలో,
అసునీతే హే అసునీతే మరల మాలో అని అక్కడ దాకా వస్తుంది అనమాట. సో పునః అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. సో మరల అని అర్థం. అస్మాసు అంటే అస్మత్ శబ్దము, అంటే అహం అన్న శబ్దము, వయం అన్న శబ్దాలు ఎలా వస్తాయో అలా అస్మాసు అంటే మాలో, సప్తమి విభక్తిది. సో అస్మాసు అంటే మాలో, మాలో ఏమిటి అన్నది ప్రశ్న వస్తుంది. అప్పుడు దానికి చక్షు పునః, ఈ రెండు శబ్దాలకి చక్షు శబ్దం నపుంసకలింగం. దీనితో చూచుదురు కన్ను ప్రకాశం అని రెండు అర్థాలు ఉన్నాయి. అయితే చక్షు అంటే చక్షు శబ్దానికి ఏకవచన ప్రథమా లేక ద్వితీయ విభక్తి. అంటే ప్రథమా విభక్తిలో కన్ను, కన్నును లేక ప్రకాశము, కన్ను లేక ప్రకాశం అంటాం. అలాగే ద్వితీయ విభక్తిలో కన్నును లేక ప్రకాశమును అని అర్థం అనమాట. సో ప్రథమా విభక్తిలో చెప్తామా ద్వితీయ విభక్తిలో చెప్తామా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో కన్ను లేక ప్రకాశము అని అన్నాం అనుకోండి, అప్పుడు ఆ రెండు కర్త అయి కూర్చుంటాయి అన్నమాట. అదే కనుక కర్మలో చెప్పాలనుకోండి, అప్పుడు కన్నును లేక ప్రకాశమును అని అర్థం వస్తుంది. సో ఇప్పుడు హే అనునీతే మరల మాలో ప్రకాశమును, ప్రకాశమును మరల అని చెప్పడం అన్నమాట. మరల మళ్ళీ అంటే పునః అని వస్తుంది, నెక్స్ట్ పునః అదనమాట. సో పునః మరల. సో ఇక్కడ మనం ఏంటంటే బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ద్వితీయ విభక్తులు చెప్పాలి. లేకపోతే మాలో ప్రకాశము అని చెప్పామనుకోండి, ప్రకాశం కర్త అవుతుందన్నమాట. సో అది కర్త కాదు, ఇక్కడ అనునీతే కర్త. సో అందుకనే మనము అనునీతి కర్త కాబట్టి మనము ఇక్కడ ద్వితీయ విభక్తులు చెప్పుకుంటాం అన్నమాట. తర్వాత ప్రాణం ఇహ, ప్రాణం అంటే ప్రాణ శబ్దము, పుంలింగ శబ్దం. ప్రాణమేమో ప్రాణ శబ్దమునకు ఏకవచన ద్వితీయ విభక్తి, అనగా ప్రాణమును అని అర్థం అనమాట. ఇహ అంటే ఇక్కడ, ఈ సమయంలో, ఈ దిశలో, ఈ లోకంలో అని అర్థం. సో మొత్తం ఏంటంటే అసునీతే, అనునీతి సారీ అసునీతే, హే అసునీతే పునః మరల అస్మాసు మాలో చక్షు ప్రకాశమును, పునః మరల ప్రాణమును ఈ లోకములో అని చెప్తున్నాం అనమాట. సో అసునీతే చెప్తున్నాం. అసునీతి అంటే ఎవరైతే ప్రాణాలని మనము తీసుకొని వెళ్తారో వాళ్ళని అసునీతి అంటున్నమాట. సో వాళ్ళు మరల మాలో ప్రకాశమును, మరల ప్రాణమును ఈ లోకములో అని చెప్పి నహ దేహి, నహ అంటే మాకు, మాకు, మా కొరకు, మా యొక్క అని వస్తుంది అనమాట. సో ఇక్కడ ధా ధాతువుతో దేహి ఏర్పడుతుంది. సో ధరించుట, పోషించుట, రక్షించుట, దానం చేయుట అని ధాతు. దేహి ప్రథమ పురుష ఏకవచన వర్తమాన కాల. ప్రథమ పురుష అంటే ఎవరైతే అసునీతి, ఎవరినైతే మనం రిఫర్ చేస్తున్నామో ఆ అసునీతిని సంబోధిస్తూ మనం చెప్తున్నాం అన్నమాట. ప్రథమ పురుష ఏకవచన వర్తమానం. ఇమ్ము అంటున్నాం, ఆమెను ఇమ్ము అని కోరుతున్నాం. హే అసునీతే మరల మాలో ప్రకాశమును, మరల ప్రాణమును ఈ లోకములో మాకు ఇమ్ము. అంతేకాకుండా ఇంకే కోరుకుంటున్నాం, భోగం అంటున్నాం. ఈ భోగం అని కూడా కోరుకుంటున్నాం. సో హే అసునీతే మరల మాలో ప్రాణమును, తర్వాత ఈ లోకములు మాకు ఇమ్ము, శరీరము, సుఖము, భోజనము, ధనము, భోగం. భోగం అంటే ఏమిటి ఇక్కడ ఇచ్చాను. భోగ అంటే పుంలింగ శబ్దం, దీంతో కర్మఫలము అనుభవించరు శరీరము అది. భోగం అంటే భోగ అను శబ్దము ఏకవచన ద్వితీయ విభక్తి, అనగా భోగమును అని అర్థం అనమాట. సో మనకి హే అసునీతే ఈ లోకంలో మరల మాలో ప్రకాశమును, మరల ప్రాణమును, శరీరము లేక సుఖము లేక భోజనము లేక ధనము అంటే భోగమును మాకు ఇమ్ము అని కోరుకుంటున్నాం. ఇది మొదటి చరణం యొక్క అర్థం. ఇప్పుడు రెండో చరణంకి వెళ్ళామనుకోండి. సో ఇది మొత్తం మొదటి చరణం యొక్క అర్థాన్ని చెప్పాను. రెండో చరణం జ్యోక్ అంటే అవయవం, అవ్యయం. అవ్యయం అంటే ఎక్కడంటే అక్కడ పెట్టు, వ్యయం కానటువంటిది అనమాట. ప్రశ్నము, శీఘ్రము, మాటి మాటికి అని అర్థం. ఇక్కడ మాటి మాటికి తీసుకోవాలి. పశ్య అంటే చూచుట, పశ్య అంటే చూచుట, పశ్యం అంటే కూడా చూచుట, కాకపోతే పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ. పశ్యేమా ఉత్తమ పురుష బహువచనం, వర్తమానం ఐచ్ఛికం ఇష్టమైంది, పరస్మై పద ఇతరుల కొరకు అనమాట. ఇది ఈ పరస్మై పద అంటే ఇతరుల కొరకు, కానీ ఉత్తమ పురుష అంటే మనము, మాకు, మేము చూచెదము. ఎందుకు? మీకోసం, మీ అందరి కోసం చూచెదము అని చెప్పడం. జోక్ మాటి మాటికి, చూచెదం మాటి మాటికి చూచెదం. ఏం చూచెదమో ఏమిటో చూద్దాం. సూర్యం, ఇక్కడ సూర్యం ఉత ఉచ్చరంతం, ఈ రెండు పదాలకి సూర్య శబ్దమునకు ఏకవచన ద్వితీయ విభక్తి. ఏది? సూర్యం అనగా సూర్యుణ్ణి ఉదయం కాలం ప్రాప్తించుకొని, ఉచ్చరంతం అంటే. సో మాటి మాటికి చూచెదము సూర్యుడిని ఉదయం కాలం ప్రాప్తించుకొని అని చెప్తూ అనుమతే మృళయ నహ స్వస్తి. అనుమతే నీ యొక్క సమ్మతితో. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇక్కడ
ఆ, ఆ, అసు అసుమతి కాదు, అసునీతి కాదు ఇక్కడ. అనుమతే, నీ యొక్క సమ్మతితో మృళయ ఉంచుము. మృళయ అంటే ఉంచుము. నహ మమ్ము, మా కొరకు మా యొక్క స్వస్తి శుభము మంగళం. సో మాటి మాటికి చూచెదము సూర్యుడిని ఉదయం కాలం ప్రాప్తించవలను, నీ యొక్క సమ్మతితో ఉంచుము మా కొరకు శుభం. దీని గనక ప్రాపర్గా సెంటెన్స్ అన్వయం చేస్తే గనక నీ యొక్క సమ్మతితో చూచెదం, ఎవరిని? సూర్యుడిని. ఎప్పుడు? ఉదయం కాలం ప్రాప్తించుకొని మా కొరకు, అందుకోసం. ఇలా ప్రాప్తించుకొని అంటే ఉదయం కాలం లేచి సూర్యుని చూసేవాడికి మా కొరకు మాటి మాటికి శుభము ఉంచుము. అలాంటి వారికి ఎప్పుడూ శుభం చేకూరుతుంది. సో దాని మొత్తం సారాంశం మళ్ళీ ఒకసారి. హే అసునీతే, ఈ లోకంలో మరల మాలో ప్రకాశమును, మరల ప్రాణమును, శరీరము, సుఖము, భోజనము, ధనము మాకిమ్ము. నీ యొక్క సమ్మతితో చూచెదము సూర్యుడిని ఉదయం కాలం ప్రాప్తించుకొని, అంటే రాత్రి నిద్రపోయి లేవకుండా అటే అటే వెళ్ళిపోకుండా మళ్ళీ ప్రాప్తించుకొని సూర్యుడిని మా కొరకు మాటి మాటికి శుభము ఉంచుము. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైతే ఉదయం కాలం లేచి పరమాత్మని తలుచుకుంటారో వాళ్ళకి శుభం చేకూరుతుంది. అంతేకాదు, మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఇదే శరీరం అంటే మనిషి శరీరాన్ని ఇచ్చి, ప్రకాశాన్ని ఇచ్చి, దాంతోపాటు ప్రాణాన్ని ఇచ్చి, సుఖమును, భోగాల్ని ఇవ్వమని కోరుకుంటున్నాం అన్నమాట. ఇది ఈ మంత్రం యొక్క మొత్తం అర్థం. కాబట్టి ఇలా తెలుసుకుందాము. 10:59 ఇది ఇది విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కాదండి. అది తప్పు ఎవరన్నా చెప్పుంటే పొరపాటున మీకు ఎవరో చెప్పుంటారు. కానీ దీని అర్థం ఇది. ఉంటానండి. ఓ